తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను విజయ్. కరోనా తర్వాత చాలా వైరస్ల పేరు చెబితేనే జనాలు భయపడిపోతున్నారు. కోవిడ్ వల్ల ఎంతో మంది చనిపోయారు. చాలా దేశాలు ఆర్థికంగా వెనకబడిపోయాయి. అయితే కరోనాకు ముందే చాలా రకాల వైరస్లు ఉన్నా అంతగా ఎఫెక్ట్ చూపించలేదు. తాజాగా ఇండియాలో ఒక వైరస్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అదే బర్డ్ ఫ్లూ. ఈ వైరస్ గతంలో ఉన్నా కూడా తాజా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. చికెన్ గుడ్లపై పలు ఆంక్షలు విధించాయి. కొన్నాళ్ల పాటు ప్రజలు చికెన్ గుడ్లకు దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. కోళ్లు వరుసగా చనిపోతుండడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీంతో అలర్ట్ ప్రకటించాయి. చికెన్, కోడిగుడ్లకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 7,000 కోళ్లు చనిపోయినట్లు తెలిసింది. అలాగే 2,000కు పైగా గుడ్లు కూడా నాశనమయ్యాయని అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా, కానూరు, పశ్చిమ గోదావరి జిల్లా సహా అనేక చోట్ల ఇప్పటికే ప్రభుత్వ అధికారులు చికెన్ షాప్లను మూసేయించారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అందుకని ముక్క లేకుండా మాకు ముద్ద దిగదు అనుకునే వాళ్ళు ఈ కొద్ది రోజుల వరకు జాగ్రత్తగా ఉండి తీరాలని పశుసంవర్ధక శాఖ అడ్వైజరీ జారీ చేసింది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని, పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని ప్రచారం చేశారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడికి వెళ్లి పరిస్థితులను పరీక్షించారు. స్థానికుల నుంచి వివరాలను సేకరించితే సోషల్ మీడియాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా అధికారులు తేల్చి చెప్పారు. బర్డ్ ఫ్లూపై అపోహలు సృష్టించొద్దని కోరారు. ప్రజలు భయాందోళన చెందే అవకాశం ఉందన్నారు. ఫేక్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు చనిపోయిన చోట్లను తెలుసుకుంటున్న అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్ అన్కలస్టరీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము. ఎవరికైనా అలాంటి సస్పీషియస్గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనం పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్లో కూడా 24/7 మనం మానిటరింగ్ పెట్టాము. మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి, బికాస్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్గా కల్లింగ్ చేయడం ఇస్ వన్ ప్రాసెస్. ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటికి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా, ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బాయిల్డ్ ఎగ్, సో 70°C పైన ఆ వైరస్ సర్వే అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ 100°C కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, మాస్క్ పడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషలీ దట్ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టేది కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి అది చెక్ పోస్ట్ సపోర్ట్కి ఇంకా నేను ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వేలైన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫామ్ కోళ్లను, నాటుకోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వల్లే ఎక్కువగా పక్షులు, ఇళ్లలో ఉన్న కోళ్లు చనిపోతాయని చెబుతున్నారు. అలా ఎక్కడైనా జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పక్షులు చనిపోయిన సమాచారం తెలుసుకుని అక్కడ తగు చర్యలు తీసుకుంటామని, ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువ అవ్వకుండా చూడొచ్చని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా బర్డ్ ఫ్లూ వైరస్ చికెన్ సెంటర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వైరస్ ఎఫెక్ట్తో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. రేట్లు తక్కువగా ఉన్నా కొనడానికి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. అనారోగ్యమని తెలియడంతోనే దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు ప్రజలు. దీంతో చికెన్ అమ్మకాలు పెద్ద స్థాయిలో పడిపోయాయి. హైదరాబాద్లో రోజుకు 6 లక్షల కిలోలుగా ఉండే చికెన్ అమ్మకాలు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో సుమారు 50% పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇక గుడ్లు కూడా తినొద్దని ప్రభుత్వాలే ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. గుడ్ల వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారులు ఈ మేరకు నష్టపోతున్నామని చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ సహజంగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది. ఎక్కువగా కోళ్ల నుండి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ బారిన పడ్డ జంతువులు, పక్షులకు ఎక్కువసేపు గడిపిన ఈ వ్యాధి సోకిన కోళ్లను తిన్నా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. చికెన్ను బాగా శుభ్రం చేసి ఉడికించడం ద్వారా అందులో వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది. ఉడకని చికెన్ తింటే మాత్రం ఇది మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ తినకుండా ఉండడమే మంచిదని వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుంచి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బర్డ్ ఫ్లూ సోకితే 2 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, జలుబు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని, పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని ప్రచారం చేశారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడికి వెళ్లి పరిస్థితులను పరీక్షించారు. స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. అయితే సోషల్ మీడియాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా అధికారులు తేల్చి చెప్పారు. బర్డ్ ఫ్లూపై అపోహలు సృష్టించొద్దని కోరారు. ప్రజలు భయాందోళన చెందే అవకాశం ఉందన్నారు. ఫేక్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు చనిపోయిన చోట్లను తెలుసుకుంటున్న అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు.
24/7 కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము. ఎవరికైనా అలాంటి సస్పీషియస్గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనం పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్లో కూడా 24/7 మనం మానిటరింగ్ పెట్టాము. మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి బికాస్ వీ హ్యావ్ టు ఇమీడియట్గా కల్లింగ్ చేయడం ఇస్ వన్ ప్రాసెస్. ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమీడియట్గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటికి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బాయిల్డ్ ఎగ్ సో 70°C పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ 100°C కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ పడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషలీ దట్ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టడానికి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి అది చెక్ పోస్ట్ సపోర్ట్కి ఇంకా వేరే ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫామ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పశుసంవర్ధన కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వల్ల ఎక్కువగా పక్షులు, ఇళ్లలో ఉన్న కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. అలా ఎక్కడైనా జరిగితే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. పక్షులు చనిపోయిన సమాచారం తెలుసుకొని అక్కడ తగు చర్యలు తీసుకుంటామని, ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువ అవ్వకుండా చూడొచ్చని అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుంచి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బర్డ్ ఫ్లూ సోకితే 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, జలుబు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొత్తంగా కోళ్లను కొద్ది రోజులు తినొద్దు అని కొంతమంది చెబుతున్నప్పటికీ వైద్యులు మాత్రం తగినంత ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే మంచిదని చెబుతున్నారు. ఇది మొత్తంగా ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.